బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు దిగారు. నగరం మండలం చెరకాలవారిపాలెంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నగేష్కు చెందిన ఇంటిని కూల్చివేయించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయి. టీడీపీ నేతలు దగ్గరుండి నగేష్ ఇంటిని ధ్వంసం చేయించారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చిన నాటి దగ్గర నుంచి రేపల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 3 నుంచి 4 ఇళ్లను తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇళ్లను ధ్వంసం చేశారు. పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ కూడా నిన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడి చేశారు. తాజాగా ఇవాళ మళ్ళీ నగరం మండలం చిలకవారిపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నగేష్ కుటుంబానికి చెందిన ఇల్లుని ధ్వంసం చేయడం జరిగింది. నగేష్ ఆ గ్రామంలో చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందులో దాంతో పాటుగా మన ఎన్నికల్లో ఆ గ్రామంలో కీలకంగా ఉన్నారు, ఏజెంట్ గా కూడా ఉన్నారు. దీన్ని మనసులో పెట్టుకుని పూర్తిగా నగేష్ ని టార్గెట్ చేశారు లోకల్ గా ఉన్న తెలుగుదేశం నాయకులు. ప్రధానంగా అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు తెలుగుదేశం నాయకుడు ఈ ఇంటిని ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా ఇంటి పైకప్పును తొలగించేశారు. అదేమంటే ఇదంతా ప్రభుత్వ భూమిలో ఉందని సాగు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమిలో ఉన్నా సరే దాన్ని తొలగించడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఒక పథకం ప్రకారమే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అతను ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.